తిరుచానూరులోని బండ్లమిట్ట వీధి డోర్ నంబర్ 1-17/C లోని మా అమ్మమ్మ ఎల్లమ్మ స్థలంలోని కాపురం ఉంటూ కిరాణా షాప్ నడుపుకుంటున్నానని అక్టోబర్ 1న సాయంత్రం 4 గంటలకు కొందరు తమ షాపుపై దాడికి దిగి మొత్తం రేకుల షెడ్లను తోసివేశారని బాధితురాలు చక్రపాణి రెడ్డి కుమార్తె అనూష ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు తన చెల్లెలతో కలిసి అనూష మాట్లాడారు. వచ్చిన దుండగులు ఇది మా షాపులని మొత్తం ఖాళీ చేయాలని చెబుతూ చూస్తుండగానే తమ కళ్ళ ముందే తమ షాపును కూల్చివేశారని ఆమె ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరినా ఫలితం లేదని అన్నారు. మీడియా ద్వారా అయినా కూడా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 30 మంది పని చేసే వాళ్ళు మా మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని హింసించి ఎక్కడంటే అక్కడ కొట్టారు. కమ్మీలతో రాడ్లతో కొట్టారు. ఏమి అని అడిగితే మీకేం సంబంధము అంటే మీరు బయట వెళ్తారా లేదా మిమ్మల్ని చంపేదానికి కూడా మేము వెనకాడము అనే మా మీదకి మాట్లాడారు. వాళ్ళు రమేష్ అనే అతను ఎక్కువ తీవ్రంగా నన్ను రాడ్లతో కొట్టాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము షాప్లో ఉంటే ల్యాండ్ మాది అని వచ్చి మా మీద దాడి చేశారు. తిరుచానూరు గేట్ నెంబర్ 5 1-37/C ఆ ల్యాండ్కి సంబంధించింది. మేము మా తల్లిదండ్రులు లేనప్పుడు మా మీద దాడి జరిగింది. అంతా చూసుకొని జేసీబీతో వచ్చి అంతా పడగొట్టారు. మా సామాన్లు అన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము ఏమీ సామాన్లు కూడా తీయలేదు. మాదే మా దగ్గర మా మీద ఉంది. మా ఎర్రమ్మ మా అమ్మమ్మ పేరు మీద ఉంటే పసుపు కుంకాల తరపున మా అమ్మగారికి ఇచ్చారు. మేము అక్కడ రేకుల షెడ్ వేసుకొని అక్కడే ఉన్నాము. మా పేరు మీద మీటర్లు ప్రతి ఒక్కటి మా పేర్ల మీదే ఉన్నాయి. అయినా కూడా సిఐ గారు మా పేపర్లు ఏవి చూడకుండా వాళ్ళ ల్యాండ్ అని చెప్పి ప్రోత్సహించారు. దానివల్ల ఇవన్నీ జరిగాయి. లేదు సార్. అవును, మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుండి మాకు వచ్చింది. 460 60 అంకణాలు. 1-37/C. విచ్చేసిన అందరు మీడియా వాళ్ళకి నా నమస్కారాలు. నా పేరు అనూష. మేము తిరుచానూరు గేట్ నెంబర్ 5 దగ్గర నివసిస్తున్నాము. 1వ తేదీన మా తల్లిదండ్రులు బయట వెళ్ళినప్పుడు నేను మా చెల్లి ఇద్దరం ఉన్న సమయంలో మా మీద దాడి జరిగింది. ఆ టైంలో ఎవరు లేని ప్రకారం చాలామంది వ్యక్తులు మా మీద దాడి చేశారు. పోలీస్ అప్పటికి నేను సిఐకి సార్కి ఫోన్ చేస్తే సిఐ సార్ అందుబాటులో లేరు. మా మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. మా పక్కనే ఉన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగా మేము కంప్లైంట్ రాసి ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మేము ఇచ్చిన కంప్లైంట్ కాకుండా వేరే కంప్లైంట్ కట్టి సిఐ సార్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడినప్పుడు సార్ వాళ్ళ ల్యాండ్లో వాళ్ళ ఇష్టము అనేసి అని మా మీద ఇది చేశారు. మా మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము అక్కడ ఉన్న టైంలో నేను ఒక్కటే ఉన్నప్పుడు ఒక 40 మంది వ్యక్తులు నా మీద దాడి చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. పైన వ్యక్తులు ఉన్న వాళ్ళు వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీడియోలు అన్నీ మా దగ్గర ప్రూఫ్గా ఉన్నాయి.